హాయ్ ఫ్రెండ్స్, సంజు 07 క్రేజీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా. ఇది మన కోకోపేటలో ఉందన్నమాట, ఆంజనేయ స్వామి. దీని బ్యాక్ సైడ్ ఉన్న ఒక గుట్ట చాలా పెద్దది. చెప్తున్నాను ఎంత పెద్ద అంటే చాలా పెద్దది. అది కొంచెం ఎక్కడిని కూడా చాలా ఇబ్బంది. ఈరోజు ఏంటంటే ఆ గుట్టపైకి మనం వెళ్ళబోతున్నాం. ఆ పైన ఎలా ఉంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్. చాలా బాగా వచ్చిన వీడియో మాత్రం చాలా బాగుంది. కానీ ఫస్ట్ టైం నేను ఈ గుట్టపైకి వెళ్ళబోతున్నాను. మనము గుట్టపైకి వెళ్తున్నాము. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గుట్టపైన ఏంటంటే హనుమంతుడు టెంపుల్ ఉంది గుట్టపైన. కానీ ఒక కొత్త లొకేషన్ చూపిస్తాను మీకు. నిజంగా చూడండి, అడవి చాలా అడవి మాత్రం ఏంటంటే మంచి ఎండలు వచ్చింది ఇక్కడ. ఎందుకంటే అందరికి చూపించాలని ఒక ఆత్రంతో వెళ్దాం. మనం గుట్టపైకి వెళ్దాం ఒకసారి. కానీ గుట్ట మాత్రం చెప్తాను చాలా బాగుంది గుట్ట. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనుకున్న దారి అసలు ఇటు నుంచి ఉందేమో అనుకొని, కానీ ప్రదేశం అయితే ఎంత బాగుందంటే అసలు నిశ్శబ్దం. మాకు దారి తెలియదు ఫస్ట్ టైం పైకి రావడం అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అంతా పైన ఎట్లుందనేది. ఇప్పుడు అది మనకు ఆ జెండా కనిపిస్తుంది కదా, అంత ఇప్పుడు ఆ పైకి ఎక్కాలి మనము. నాకు తెలియదు కానీ తీసుకెళ్తున్నాం. కానీ మంచిగా కొండ ఇట్లా కనిపిస్తూ కానీ చాలా హైట్లో ఉంది ఆ జెండా అనేది. మనకు వెళ్తున్నాం, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. కానీ ఇక్కడ 2-3 చోట్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అసలు దారి అనేది. మేము మా పైకి ఎక్కుతున్నాము, ఒకసారి చూడండి మీరు. కానీ చాలా కష్టమైన ఇది వీడియో, కష్టమైనది. ఇలాంటి గుట్టలు కనిపించడం కూడా పొరపాటున ఎవరు చేయకూడదు. ఇలాంటివి స్టన్స్ ఎవరు. ఒక చేతిలో ఫోన్లు, చేతిలో కెమెరా పట్టుకొని అలా ఎక్కడ కష్టం. చూడండి అసలు గాలి ఎంత గుర్తున్న గాలి ఉంది ఇక్కడైతే. అంటే నారాయణ కానీ చాలా కష్టం ఇది గుట్టెక్కాలంటే నిజంగా. ఇప్పుడు ఆ జెండా పైకి వరకు వెళ్ళాలి అసలు. కానీ ఇక్కడ షాక్ ఏంటంటే ఫ్రెండ్, ఇక్కడ డెడ్ ఎండ్. ఇక్కడ దారి లేదు. ఇంకా అనుకోకుండా వచ్చినాము, దారి మిస్ అయింది. ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళాలి. తిరగాలి. ఆ కింద చూడండి ఫ్రెండ్, ఇప్పుడు అంత పైకి ఎక్కువ వచ్చాము. మళ్ళీ ఆ కిందికి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఈ దారి ఎక్కడ ఉందనేది తెలియడం లేదు. అలా ముందుకెళ్ళి చూసినా కూడా అది డెడ్ అయిన ఉంది అది అక్కడ. అంటే మళ్ళీ అదే రోడ్కి వెళ్ళాలా? మధ్యలో షార్ట్ కట్ ఉందా ఈ లోపలికి వెళ్ళి? మళ్ళీ ఇప్పుడు కిందికి నడవడం మొదలు పెడుతున్నాం. ఇంతకుముందు ఆ కింద కూడా స్కోప్ ఎలా ఉందంటే గుట్ట పైన కొంచెం కాల్స్ పైన కూడా నెత్తి పగలడం ఖాయం. అలా ఉంది. చాలా జాగ్రత్త. ఇదొక సాహసమే అనుకోవచ్చు. అక్కడ పోయినాక అక్కడ బ్లాక్ అయితే కానీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మళ్ళీ మేము వచ్చేదాన్ని వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ వెళ్ళాక మళ్ళీ అక్కడ ఒక దారి ఉన్నది, అప్పుడే బ్లాక్ ఉంటే మళ్ళీ కష్టం మనకు అక్కడ. అంతే, మళ్ళీ తప్పదని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళడం. ఇది చూడండి, గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడు పడేది తెలియదు. ఈ గుట్ట అనేది చాలా ఒక మట్టి పైన నుంచిందన్నమాట.
కొద్దిగా వర్షాలకి ఇటు వస్తే మాత్రం అది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళాలి. కింద పడిపోతుంది అనుకుంటా. ఇంకా ఇంకా అవుతలేదండి. ఎన్ని రోజులు అయిందో. మళ్ళీ ఇప్పుడు వేరే దారి ఎంచుకున్నాం మేము ఇక్కడ. ఇక అది ఈ దారి ఎటు వెళ్తుందో కానీ ఈ దారి అయితే అక్కడ మనకు ఒక రూట్ నుంచి వెళ్తే మనకు కొంచెం కనిపిస్తుంది కదా, ఆ దారి నుంచి మనసు తిరుగుతూ అన్నది. మళ్ళీ ఈ దారి ఎంచుకున్నాం. అప్పటి నుంచి దగ్గర దగ్గర రానికి చాలా టైం పడుతుంది నేను చెప్పాలంటే. నిమ్మలి కానీ నెమలీలు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏకాంతమైన ప్లేసుల్లో గుట్టలపై నెమలి చాలా ఉంటుంది. కొన్ని నెమలీలు కూడా చూడండి బండలు ఎత్తుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇలాంటి దీనిలో ఒక్కటి మిస్ అయినా కానీ ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో తెలియదు మనకి అక్కడ. చూడండి అక్కడ మళ్ళీ అక్కడ కూడా దారి మిస్ అయింది మాకు. మళ్ళీ ఇప్పుడు ఇంకో దారి నుంచి వెళ్తున్నాం. మళ్ళీ ఇప్పటికి మూడు దారులు మిస్ అయిపోయాయి మాకు అక్కడ వెళ్ళడానికి. ముళ్ళు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ చెప్పులు వేసుకున్నా కూడా ఆ చెప్పు లోపల నుంచి ముళ్ళు దిగింది అసలు నాకు. ఇక ఎలానే సరే మనం అనుకున్న కాడ పైన గుట్టపైకి వెళ్ళాలని, లేకపోతే ఎట్లా అలా గుట్టు పైకి వెళ్తున్నాను నేను. గుట్టపైకి ఎలానే చేరుకోవాలన్న ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నిమ్మలీలు ఉన్నాయి. మెయిన్ పాయింట్ నిమ్మలీలు చాలా బాగుంది. కానీ నెమలీలు మాత్రం చాలా బాగున్నాయి పైన. కనిపించవు కానీ మీకు చూపిస్తాను ఒకేలా ఉంటాయి గిట. వీలు ఉంటుంది వీలైతే మాత్రం. కానీ ఇక్కడ ప్రతి గురువారం రోజు నిమ్మలీలు నాట్యం ఆడతాయంట. ఈ యొక్క గుడి స్పెషాలిటీ. అక్కడ నిమ్మలీలు వచ్చి బాగా నాట్యం ఆడడం. కానీ చాలా ఇట్లాంటి పైకి రాకూడదు, కొంచెం చాలా మందికి చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇంత పైకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా డెడ్ లైన్ ఉంది. ఇక్కడ మాకు ఏం అర్థం కాలేదు. ఇక మాకు చిరాకు వచ్చేసింది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా. ఎందుకంటే ఓ, అది గుడి బయట నుంచి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఉంది కానీ అసలు రోడ్ అనేది లేదు కరెక్ట్ గా గుట్టపైకి రానికి. ఎంత బాగుంది. చాలా పెద్ద ఉన్నాయి. వచ్చి క్యాచ్ అయిపోయిందా? విషయంగా నిమ్మలేదు. అరే ఈ వీడియో రన్నింగే లేదురా. రన్నింగ్ ఉంది. ఓకే సూపర్. బాగుంది కదా, ఎంత అందంగా ఉంది కదా. మొత్తానికి అయితే మేము ఇది గుట్టకి వెళ్ళడం అయితే 500 చేసాము. ఇక్కడ ఒక దారి దొరికింది మనకు లక్కీగా. కానీ గుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది. కానీ కన్ఫ్యూజ్ అయిపోయాడు బాబు. కానీ ఆ పక్క నుంచి దారి ఉంది. ఇప్పుడు కరెక్ట్గా పాము రావాలి. ఇక మా సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. ఈ గుట్టలకి పడి కింద పడి నెత్తి పాలు కొట్టుకోవడమే. ఏముండదు. ఉరకనికి కూడా రాదు. చూసారా, ఉరకనికి కూడా దారి లేదు. అట్లుంది పొజిషన్ ఇక్కడ. ఇక మళ్ళీ ఇప్పుడు అయితే పైకి చూపిస్తాను చూడండి. ఆ లెక్కాలి ఇప్పుడు. అది ఎట్లా ఎక్కుతామేమో, అంత ఎట్లా ఎక్కుతామేమో చూడడం. ఇక మళ్ళీ ఆ గుట్ట నుంచి అలా పైకి వెళ్తా ఉన్నాము. ఇక మాకైతే ఇక్కడ దారి అయితే కనిపించింది. వచ్చేటప్పుడు ఎలా వస్తామో తెలియదు కానీ ఇక కింద మీద పడుకుంటూ ఇద్దరం కలిసి అలా వెళ్తున్నాం మేమైతే పైకి. కానీ మధ్యలో చెప్పాల్సిన చాలా పాముల పుట్టలే కానీ, ముళ్ళ కంపలు, పెద్ద గుట్టరాలు చాలా అసలు ఉన్నాయి. గుట్ట అని అసలు ఎక్కడికి కూడా రావట్లేదు అసలు. ఎక్కుతాం సార్, ఎక్కుతాం. కానీ చెప్పులు వేసుకొని అయితే ఎక్కడ మీద పాసిబుల్. మేము అక్కడనే చెప్పులు వదిలేసి ఉత్తి కాలుతో నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ స్లిప్పర్ చేసేసాను. ఎందుకంటే అక్కడ ఈ గుట్ట పైన మనకు కాలు గ్రిప్ లేదు అసలు. మనకు అక్కడ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్లిప్పర్ తీసేసాను నేను అక్కడ. చెట్లు మాత్రం నిజంగా అక్కడ ఏమైనా జరిగితే మాత్రం ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. అందుకే ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఒంటరిగా మాత్రం ఇలాంటి స్టంట్స్ మీరు చేయకండి. ఇది మాకు చుట్టుపక్కలనే కాబట్టి మేము వచ్చి తీసాము ఇక్కడ వీడియో. చూడండి అసలు ముళ్ళ కంపల్సరీ ఎంత దారుణంగా ఉన్నాయి పైన. పక్కనే కూర్చుందన్నమాట పాము. మొత్తానికైతే
పైకి చేరుకున్నాం మనము. చూడండి మనకి ఇక్కడ నుంచి చూస్తే కోకోపేట్ మొత్తం కనిపిస్తుంది. ఇవి పట్టుకొని స్టార్ట్. అదొక డ్రీమ్ ఉండేది, ఇట్లా గుట్టలపైకి ఎక్కాలనేది. గాలి చూడండి, ఇంత విపరీతమైన గాలి వస్తుంది అక్కడ. నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అసలు ఇంత మంచి సిచ్యువేషన్స్ క్యాచ్ చాలా గుట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కొంచెం మిస్ అయినా కూడా మనం డైరెక్ట్గా గుట్ట పైకి కిందికి రావడమే తప్ప ఏం లేదు ఇక్కడ. ఫోన్ గ్యాప్స్, ఫోన్ పడ్డానికి ఏం చేయదు ఇక. పైన చూడండి ఏర్లు, చూడండి చెట్టు ఏరు ఎట్లా పాకింది. అది ఇక్కడ చూడు కనిపిస్తుందా, చెట్టు ఏరు చూడు చూసారా. అసలు ఈ చెట్టు పైన కూడా ఇది నీళ్ళు లేవు అసలు. ఇది ఎలా పెరిగిందంటే చూడండి ఫ్రెండ్స్, ఒక దేవుని రహస్యం అంటారు, ఎవరు లేని వారు దేవుడే దిక్కంటారు కదా. ఇంత కొండపైన కింద చూడండి మొత్తం ఇక్కడ అసలు నీళ్ళే లేవు. చూడండి అది ఏర్లు ఎక్కడి నుంచి ఉందంటగో. అసలు ఏది విచిత్రము, విచిత్రం చూడండి అసలు ఎలా ఉందనేది చూపించాను. అది ఏర్లు చూపించు. ఫోన్ పోతే మాత్రం సెలవు నారాయణే. చూడండి మొత్తం పోతే రాదు, ఇక అయిపోయింది. గోవింద 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 గోవింద. పైకి వెళ్దాం మనం కొంచెం ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్లేస్లలో నాకు ఇప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, ఇట్లా పైకి రావాలి, ఇటువంటి ప్లేసెస్ చూడాలి, ఎంజాయ్ చేయాలనేది. ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్లో పడితే ఇక సెలవు నారాయణ 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 నారాయణ. చూడండి అసలు ఎంత బాగుందంటే లేదు, ఒకసారి నాకు చూపించి చూడండి. ఇంత మంచి ప్లేస్లో అసలు ఫస్ట్ టైం అసలు ఫుల్ హ్యాపీ ఎంజాయ్నెస్. అసలు అక్కడ వాయిస్ సౌండ్ కూడా ఇవ్వడానికి సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే చాలా ఇష్టమైన గాలి ఉంది అక్కడ. అది వాయిస్ కూడా ఇవ్వడం రావట్లేదు కరెక్ట్గా. ఇక్కడ పైకి ఎక్కుతున్నాను చూడండి. మొత్తానికైతే అక్కడ హనుమంతుంది జెండా దగ్గర తీసుకొస్తా అని చెప్పాను. మొత్తానికైతే చేరుకున్నాను, కానీ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకైతే. చూడండి అసలు మన కోకాపేట మొత్తం కనిపిస్తుంది. ఇది మన కోకాపేట ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూడండి, సర్కిల్ అంతా ఇదంతా మొత్తం కనిపిస్తుంది. చూసారా. ఇక మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్. యథావిధంగా కెమెరా ఎక్కడ వస్తుంది అంతా ఎక్కి కిందికి ఎందాక వస్తుంది తెలియదు. 2 o'clock టైంలో ఆ టైంలో వచ్చాము. చాలా విపరీతమైన ఎండ అసలు. ఇక రిటర్న్ వెళ్ళిపోతేనే మనకు మంచిది, ఎందుకంటే బండలు కూడా చాలా కాలుతూ ఉన్నాయి. మనకు చెప్పులు కూడా లేవు, అలానే మనం పైకి ఎక్కి వచ్చాం. మరి ఈ వీడియోలో ఎలాంటి మ్యూజికే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాంటిది పెట్టలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క శబ్దం చాలా ఇంపార్టెంట్ అని తెలిసి శబ్దమ్స్. ఎందుకంటే ఒక గుట్ట పైన ఎలాంటి శబ్దాలు ఉంటాయి తెలుసుకోవాలంటే నేను బ్యాక్గ్రౌండ్ ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయలేదు ఈ వీడియోకి. మీరు కూడా అలాంటి శబ్దాలు ఎంజాయ్ చేస్తారని, ఎందుకంటే ఇలాంటి శబ్దాలు మనకు రేర్గా వినిపిస్తూ ఉంటాయి, ఎక్కువ కనిపించవు, రేర్గా వినిపిస్తాయి మనకి ఇవి. మొత్తానికి చూడండి ఆ గుట్ట పైకి వెళ్ళి, కానీ వెళ్ళేటప్పుడు ఒక్క నుంచి వెళ్ళాము కానీ వచ్చేటప్పుడేమో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము మేము దానికే చాలా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకే దారి ఉండదు, అది కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట దారి. చూడడానికి మనకు సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మా గొడుగు కూడా పాడైపోయింది ఇక్కడ వెళ్ళేటప్పుడు. ఈ ఆ గొడుగు అక్కడనే వదిలేసి వెళ్ళిపోయాము మేము. చూడండి ఈ గొడుగు ఎలా అయిపోయిందో, ఫుల్ విపరీతమైన గాలి అసలు పైన. చెప్పాలండి, మీరు ఆల్రెడీ వింటున్నారు కదా, చూడండి గాలి ఎలా ఉందనేది. మొత్తానికి అయితే ఇక్కడ డౌనింగ్ అయితే చాలా కష్టం ఉంది. ఎక్కేటప్పుడు అయితే ఎక్కేసాం, కానీ దిగేటప్పుడు చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మొత్తం స్లోప్ ఉంది అక్కడ.
కొంచెం దిగి పడినా కూడా ఫ్రెండ్స్ నెత్తిలో అయితే ఖచ్చితంగా వదిలిపోతాయి ఇక్కడ. మేము ఎలా దిగామో అసలు ఆ దేవునిగా తెలియాలి. అసలు మనం ఎక్కలేము అనుకునేది కానీ ఎక్కినాం కదా. కానీ అక్కడ ఏదో శబ్దం వచ్చింది, అసలు ఏదో ఒక పాము వెళ్ళినట్టు మాకు కొంచెం షాక్ అనిపించింది. ఎందుకంటే అలా అక్కడ పైకి ఉరకలేము, ఇటు కిందికి రాలేము, ఎందుకంటే మొత్తం గుట్టలే ఆ మధ్యలోనే. అందులో కొంచెం చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ దిగాము మేము. అక్కడ ఏమీ లేదు అని తెలిసినాక దిగాము మేము. అవుతుంది ఏం లేవు కదా, ఏం లేనట్టే. ఏం భయపడేకండి, పిల్లలు ఉన్నారు. అబ్బా నొప్పులు ఉన్నప్పుడు అయితే ఏం కాదు. ఎందుకంటే నేను మస్తు అనుకుంటా స్పీడ్గా ఇంకా రన్నింగ్లో గోల్ మెడల్ మనకి. పట్టుకోవాలా నగలుతా జారిపోండి జారు అది నిమ్మల్ని మొత్తానికి మొత్తం ఇంత ముందు అయితే ఇక్కడ ఒక సౌండ్ వచ్చేసింది. వేచి చూసినప్పుడు కూడా ఈ వీడియోకి నేను ఒక 50 లైక్స్ ఇస్తాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మొత్తానికి అయితే పైనుంచి అయితే ఇగో ఈ కొండ పైకి వెళ్ళి అయితే మళ్ళీ వచ్చేయినా మనము. చూడండి ఇక్కడ నుంచి చూస్తే అట్లా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది, ఎక్కితే మాత్రం దూరం తీరిపోతుంది మాది. హాయ్ ఫ్రెండ్స్, సంజు దేవస్థానానికి వెళ్ళి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా, మన కొత్తపేట ఉంటుంది ఆంజనేయ స్వామి.